హాయ్ గైస్, వెల్కమ్ టు ఏవిఎస్ఆర్ టెక్. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను, చాలామంది ఆదరించారు. మా సైట్లో వాడేటటువంటి డీసీ ఎలక్ట్రికల్ ట్రైస్కిల్. ఓకే, ఈ ట్రైస్కిల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అలాగే కంట్రోల్ వైరింగ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లాంగ్ వీడియో చేస్తాను అన్నాను కదా మీకు. సో ఇదేనండి నేను వాడే ట్రైస్కిల్. అలాగే మా సైట్ మొత్తం ఇవే వాడుతున్నారు అందరూ. సో దాని తాలూకా స్పేర్ పార్ట్స్ అండి, చూడండి. ఇది వచ్చేసి మోస్ఫెట్ డ్రైవ్ అనమాట. ఓకే, ఇది 48 వోల్ట్ మోటార్కి వాడచ్చు, 60 వోల్ట్ మోటార్ కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ చైనా మెటీరియల్ కాబట్టి చైనా లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది, 48/60. ఓకే, అది వచ్చేసి ఇన్పుట్ అనమాట, పాజిటివ్ నెగిటివ్. రెడ్ అనేది పాజిటివ్, బ్లాక్ అండ్ నెగిటివ్. అలాగే ఇక్కడ ఎల్లో గ్రీన్ వచ్చి నెగిటివ్ అండ్ రెడ్ వచ్చి బ్లాక్. అలాగే దీనికి యాక్సిలేటర్ వైరు కనెక్ట్ అయి ఉంటుంది ఈ డ్రైవ్కి. మోస్ఫెట్ డ్రైవ్ అంటా అన్నాను కదా, దీన్ని మోస్ఫెట్ డ్రైవ్. సో యాక్సిలేటర్ అనేది దీనికి కనెక్ట్ అవుతుంది. మనకి కీ స్విచ్ అండి, కీ స్విచ్ అనేది ఏదో ఒక 12 వోల్ట్ని మన కంట్రోల్, 48 వోల్ట్ కంట్రోల్ అనమాట. సో ఇది మనకి రివర్స్ ఫార్వర్డ్ స్విచ్. ఈ రివర్స్ ఫార్వర్డ్ స్విచ్కి ఒక 6 టెర్మినల్స్ ఉంటాయి. మనకి కీ స్విచ్, మీకు కీ అన్నాను కదా, కీ ఆన్ చేసినట్టు మనకి ఇండికేషన్ బ్యాటరీ ఎంత ఉందో తెలుస్తుంది. అలాగే మన లైట్స్ అన్నీ కూడా మనం కంట్రోల్ పెట్టుకొని ఆన్ చేసుకోవచ్చు. సో రివర్స్ ఫార్వర్డ్ అనేది ఇక్కడ బిగించుకున్నామండి. అదండి, ఈ రకంగా మనం సొంతంగా అసెంబ్లీ తయారు చేసుకున్న వెహికల్స్ అనమాట. రెడీ కంపెనీ కూడా దొరుకుతాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటాయి. సో ఓకే, అలాగే మనకి వీటితో పాటు యాక్సిలేటర్ చూపించాను కదా, యాక్సిలేటర్ అలాగే ఈ ఎలక్ట్రిసిటీ కార్ టెర్మినల్ ఉంటాయి. దానికి వైరింగ్ ఎలా చేయాలి ఏంటి అనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఇంకా లోపల కొన్ని సామాన్లు ఉన్నాయి, ఇవి కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏంటంటే ఇదండి, ఇది కాంటాక్ట్ స్విచ్ అనమాట. 48 వోల్ట్ కాంటాక్ట్ అంటే మనం 48 వోల్ట్ డైరెక్ట్ బ్యాటరీ నుంచి ఆ స్విచ్కి వస్తుంది. ఉంది కదా, 48 వోల్ట్ అనేది ఆ స్విచ్కి వస్తుంది. ఆ స్విచ్ ఎప్పుడు దానికి కంట్రోల్ కూడా 48 వోల్టే. సో ఒకసారి 48 వోల్ట్ పాజిటివ్ నెగిటివ్ ఇస్తే అది క్లోజ్ అయ్యి దాని నుంచి డైరెక్ట్గా డ్రైవ్కి అనేది వెళ్తుంది. ఓకే, అలాగే దాని 48 వోల్ట్ డైరెక్ట్గా మనం ఈ పైన లైవ్ నుంచి తీసుకుంటాం అనమాట. లైవ్ నుంచి తీసుకొని నెగిటివ్ అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తాం. కంట్రోల్ అనేది మనకి స్విచ్ నుంచి అనమాట. మనకి స్విచ్ ఏదైతే మనం కనెక్ట్ చేస్తామో ఆ స్విచ్ నుంచి మనం ఆన్ చేసిన వెంటనే 48 వోల్ట్ అనేది వచ్చి ఆ కాయిల్ పికప్ అయ్యి మనకి పాజిటివ్ అనేది ఇటు నుంచి అటు వెళ్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం అది కన్వర్టర్ అనమాట, 48/12 వోల్ట్. మన దేనికంటే లైటింగ్కి వాటికి మనం వాడుకోవడానికి కానీ మనకి అవన్నీ 12 వోల్ట్ ఉంటాయి అన్నమాట. ఇండికేషన్ లైట్స్ కానీ, హార్న్ కానీ, హెడ్ లైట్ కానీ ఇవన్నీ కూడా 12 వోల్ట్ ఉంటాయి. సో 12 వోల్ట్ అనేది 48/12 వోల్ట్ కన్వర్టర్ నుంచి తీసుకుంటాం. అది కనిపించేది అది మోస్ఫెట్ డ్రైవ్. దానికి మనం యాక్సిలేటర్ వైర్ కలుపుతాం. మీకు ఇందాక చూపించాను కదా, అది మోస్ఫెట్ డ్రైవ్ అనమాట. సో దీనికి సంబంధించి మన టోటల్ కంట్రోల్ వైరింగ్ అనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియో లాస్ట్లోని కంపల్సరీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్రాయింగ్ వేసి. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఎంతో కష్టపడి వీడియోలను చేస్తున్నాను. అలాగే మధ్యలోని మనం ఇంటర్లాకింగ్ కోసం బ్రేక్ అనమాట, మనం బ్రేక్ క్లిక్ చేసిన వెంటనే మోటార్ తలకి సప్లై మొత్తం ఆగిపోతుంది, మోటార్ రన్ అవ్వదు. సో అలాగా మనం ఒక బ్రేక్ స్విచ్ పెట్టుకున్నాం, మధ్యలోని ఒక ఎంసీబీ కూడా పెట్టాం. అలాగే బ్యాటరీస్ అనేవి వెనకాతల తొట్టి ఏదైతే దాని కింద ఉంటాయండి, 4 బ్యాటరీస్ ఉంటాయి. ఆ 4 బ్యాటరీస్ కనెక్షన్స్ కూడా నేను మీకు డ్రాయింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మోటార్ అండి, ఇది మోటార్ వచ్చేసి 48 వోల్టు. ఓకే, ఇవన్నీ చైనా ఐటమ్స్ కాబట్టి ఎక్కువ చైనా లాంగ్వేజ్లో ఉంటాయి. అయితే మనకు మోటార్ వచ్చేసి 48 వోల్టు. ఓకే, ఆర్పిఎం వచ్చేసి 3500 ఆర్పిఎం. దీని కెపాసిటీ 900 వాట్ అనమాట. ఓకే, ఇది నియర్లీ 18 amps కరెంట్ క్యారీ చేస్తుంది. సో రన్నింగ్లో ఉన్నప్పుడు 18 amps. మనం స్టార్టింగ్ వచ్చేసరికల్లా కొద్దిగా కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఇక్కడ ఎంసీబీ కూడా ప్రొడక్షన్ పెట్టాను. ఆ వెనకాతలు ఈ 2 కూడా ఫీల్డ్ వైండింగ్ ఉండి, ఈ ఎదరవి 2 కూడా ఆర్మేచర్ తాలూకా రోటర్ వైండింగ్ అంటే కార్బన్ బ్రష్లు కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇది బ్రష్ మోటార్ అనమాట. కొన్ని బ్రష్లెస్ మోటార్స్ కూడా ఉన్నాయి, దానికి సంబంధించి నేను తర్వాత వీడియో చేస్తాను. ఓకే, ఇదండి మా ట్రైస్కిల్. ఓకే, అలాగే ఈ ట్రైస్కిల్కి మనకి ఇది హెడ్ లైట్, హెడ్ లైట్, హార్న్స్ ముందు పెట్టుకుంటాం. మనం మీకు కన్వర్టర్ చెప్పాను కదా 48/12, దాని నుంచి మనం
ఎన్ని కావాలో దాన్ని ఫీడ్బ్యాక్ లైట్స్ కానీ ఏమైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఓకే. అలాగే మనకి ఛార్జింగ్ పాయింట్ అండి. ఇది ఛార్జింగ్ పాయింట్. నేను మధ్యలో లైవ్కి ఎంసీబీ కూడా పెట్టాను. ఇది ఛార్జర్. ఓకే. మనం డైరెక్ట్గా 220 సప్లై నుంచి ఇది 48 వోల్ట్ మినిమం 60 వోల్ట్కి ఇదే ఛార్జర్ వాడతారు. అండ్ డిపెండ్ మనకు ఏ బ్యాటరీకి అయితే అది మనకు ఆటోమేటిక్గా చూసుకుంటుంది అనమాట. 48 వోల్ట్ అయితే 48 వోల్ట్. ఇది రెడ్ వచ్చేసి పవర్ ఇండికేషన్. పక్కన ఉన్నది నెంబర్ 2 వచ్చేసరికల్లా అది ఎప్పుడైతే మనం ఫుల్ ఛార్జ్ అయిందో అది గ్రీన్ ఇండికేషన్ వచ్చేస్తుంది. గ్రీన్ ఇండికేషన్ వచ్చేసిందంటే ఫుల్ ఛార్జ్ అయిందని మనకు అర్థం అనమాట. ఓకే గైస్, అయితే మనం డ్రాయింగ్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఏదైతే మీకు చూపించానో ఎలక్ట్రికల్ 3 వీలర్ సంబంధించినటువంటి మన డ్రాయింగ్ చూద్దాం. కనెక్షన్స్ అక్కడ మీకు వైర్లు గజిబిజిగా ఉండొచ్చు. సో మీకు డ్రాయింగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మన బ్యాటరీస్ అనమాట. ఇది యాక్చువల్గా దీని తాలూకా మోటారు 48 వోల్ట్ మీకు ఆల్రెడీ చూపించాను. 48 వోల్ట్ మోటరు. సో 4 బ్యాటరీస్ని మనం సిరీస్లో కలుపుతాం. 12 వోల్ట్ 12 వోల్ట్ 12 వోల్ట్ 12 వోల్ట్ చూసారా. నెగిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు పాజిటివ్, లాస్ట్కి వచ్చేసరికల్లా పాజిటివ్ అండ్ నెగిటివ్. ఓకే. ఈ రకంగా తీసుకున్న తర్వాత వీటి నుంచి ప్యారలల్గా ఛార్జింగ్ పాయింట్ అనమాట. నెగిటివ్ అండ్ పాజిటివ్. మన 48 వోల్ట్ ఛార్జర్ మీకు ఇందాక చూపించాను కదా, ఆ ఛార్జర్ అనేది మనం దీన్ని కనెక్ట్ చేసుకుంటే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఓకే. ఇక్కడ వరకు 48 వోల్ట్కి మనం తయారు చేస్తాం. ఓకే. ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనకి ఇది వచ్చేసి 48 వోల్ట్ కాంటాక్ట్ స్విచ్ అనమాట. మీకు ఆల్రెడీ చూపించాను 48 వోల్ట్ కాంటాక్ట్ స్విచ్. ఈ స్విచ్కి మన డైరెక్ట్గా ఒక కంట్రోల్ మనం మామూలు స్విచ్ ఎలా కంట్రోల్ పెట్టుకుంటాం అలాగే పాజిటివ్ అనేది దీనికి వస్తుంది. దీని నుంచి ఇక్కడ డ్రైవ్ ఉంటుంది అనమాట. మీకు ఆల్రెడీ చూపించాను 48 వోల్ట్ బై 60 వోల్ట్ డ్రైవ్. ఓకే. ఇది 48 వోల్ట్ బై 60 వోల్ట్ డ్రైవ్. ఈ డ్రైవ్కి పాజిటివ్ నెగిటివ్ వెళ్ళాలి. నెగిటివ్ అనేది డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. మన సింగిల్ ఫేస్ మనం హౌస్ వైరింగ్ లాగే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. ఈ పాజిటివ్ అనేది ఈ స్విచ్ కాంటాక్ట్ స్విచ్ ఏదైతే ఉందో ఈ కాంటాక్ట్ స్విచ్ నుంచి బై కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ కాంటాక్ట్ స్విచ్కి 48 వోల్ట్ సప్లై ఇస్తేనే ఇది క్లోజ్ అవుతుంది. మన కాంటాక్ట్ కాయిల్స్ ఉంటాయి కదా, మన DVL స్టార్టర్లు ఎలాగా కాంటాక్ట్ కాయిల్ ఉంటుంది. ఈ కాంటాక్ట్ కాయిల్ 48 వోల్ట్ ఇస్తే కనెక్ట్ అవుతుంది అనమాట. సో నెగిటివ్ అనేది డైరెక్ట్ కనెక్ట్ చేస్తాం. ఈ పాజిటివ్ని మన స్విచ్ అంటే మన తాళం ఉంటుంది కదా, కీ, మన బండి తలకి కీ, ఆ కీ ఆన్ చేసిన వెంటనే ఎక్కడి నుంచి డైరెక్ట్గా ఈ కాంటాక్ట్కి వస్తుంది. కాంటాక్ట్ రావడం వల్ల ఈ కాంటాక్ట్ అనేది క్లోజ్ అయ్యి మనకి 48 వోల్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రైవ్కి వెళ్తుంది. ఓకే. అయితే మధ్యలోని మనం బ్రేక్ స్విచ్ పెట్టుకోవచ్చు. ఓకే. మధ్యలో మనం ఒక బ్రేక్ స్విచ్ అంటే ఇంటర్లాక్స్ అనమాట. ఇంటర్లాక్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఒక బ్రేక్ స్విచ్ పెట్టవచ్చు. ఓకే. అలాగే ఈ పాజిటివ్ ఏదైతే ఇక్కడికి వచ్చిందో దీనికి మధ్యలోని ఒక ఎంసీబీ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా లోడ్ ఎక్కువైంది అనుకోండి ట్రిప్ అవుతుంది కాబట్టి ఇది 18 వోల్ట్ నియర్లీ 32 యాంప్స్ ఒక ఎంసీబీ పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే ఏదైనా బురదలో బండి కానీ చిక్కడిపోతే మనం ఇష్టసరంగా మనం యాక్సిలేటర్ వస్తుంటాం, ఇచ్చినా సరే బండి వెళ్ళకుండా ట్రిప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒక ఎంసీబీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసామో దీనికి 48 వోల్ట్ వచ్చి 48 వోల్ట్ కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా పాజిటివ్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకే. ఈ డ్రైవ్కి 2 ఇన్పుట్స్ వచ్చాయి ఆల్రెడీ. ఓకే. నెగిటివ్ అండ్ పాజిటివ్ వచ్చింది. మధ్యలోని ఇంకొకటి ఏంటంటే కన్వర్టర్ 48 వోల్ట్ బై 12 వోల్ట్. ఇది దేనికంటే మనకి హార్న్స్ కానీ లైట్స్ కానీ ఇండికేషన్స్ కానీ ఇవన్నీ కూడా 12 వోల్ట్ ఆపరేట్ అవుతాయి. సో మనం ఇక్కడ కీ ఆన్ చేసిన వెంటనే దీని అవుట్పుట్ ఇక్కడ నుంచి 48 తీసుకున్నాం. కీ ఆన్ చేసిన వెంటనే 48 ఎక్కడి నుంచి వెళ్తుందో కీ ఆన్ చేయగల పనిచేస్తాయి. ఏంటి లైట్స్ హార్న్స్ ఇండికేషన్స్. సో అందుకని కీ అవుట్పుట్ నుంచే మనం దీని తల కన్వర్టర్కి ఇచ్చాం. దీని అవుట్పుట్ మనకు 12 వోల్ట్ అనేది మన ఇండికేషన్ కార్డులకి వాడుకోవచ్చు. ఓకే. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం డ్రైవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ డ్రైవ్కి కనెక్ట్ అయి ఉంటుంది యాక్సిలేటర్. ఇది 3 పోల్ వైర్ ఉంటుంది. యాక్సిలేటర్ అనేది మనం ఇది డ్రైవ్ ఏంటంటే మనకి ఎంత స్పీడ్ కావాలనుకుంటే అంత స్పీడ్కి రెగ్యులేటింగ్ చేసుకోవడానికి అనమాట. ఓకే. రెగ్యులేటింగ్ మోస్పెట్ డ్రైవ్ అంటారు దీన్ని. యాక్చువల్గా మోస్పెట్ డ్రైవ్ అంటారు దీన్ని. ఈ డ్రైవ్ నుంచి మనం ఎప్పుడైతే యాక్సిలేటర్ ఇచ్చామో ఆటోమేటిక్గా స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకి రివర్స్ ఫార్వర్డ్ స్విచ్ ఉంటుంది. ఇది రివర్స్ ఫార్వర్డ్ స్విచ్. ఓకే. ఈ రివర్స్ ఫార్వర్డ్ స్విచ్లోని మొత్తం 6 టెర్మినల్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 6 టెర్మినల్స్. అయితే దీని తాలూకా మన డ్రైవ్ ఏదైతే అనుకున్నామో ఈ డ్రైవ్ నుంచి ఈ పాజిటివ్ అనేది డైరెక్ట్గా మోటార్ దగ్గరికి వెళ్ళిపోతుంది.
మోటార్కి సంబంధించి ఈ 3, 4 కూడా ఫీల్డ్ కాయిల్కి సంబంధించినవి. అలాగే ఈ 1, 2 కూడా కార్బన్ బ్రష్ అనమాట. ఓకే, ఈ కార్బన్ బ్రష్లు 2 కూడా ఈ స్విచ్కి కనెక్ట్ చేసేస్తాం ఒక పక్క. ఓకే, పాజిటివ్ ఆల్రెడీ మనకి డ్రైవ్ నుంచి డైరెక్ట్గా పాజిటివ్ అనేది ఈ 4 టెర్మినల్ అంటే ఫీల్డ్ కాయిల్కి కనెక్ట్ అయిపోయింది. ఓకే, నెగిటివ్ ఒకటే మనకి ఈ సెలెక్టర్ స్విచ్ నుంచి వస్తుందన్నమాట. ఇది ఏ రకం ఇప్పుడు చూడండి, మనం సెలెక్టర్ స్విచ్ ఎప్పుడైతే మనం ఫార్వర్డ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్ ఏదో ఒక డైరెక్షన్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్ ఏటవుతుందంటే ఈ 2 క్లోజ్ అవుతాయి. ఈ రెండు క్లోజ్ అయ్యి దీని నుంచి సప్లై అవుతుంది. చూడండి, నెగిటివ్ ఎలా వచ్చింది కదా, నెగిటివ్ అనేది ఈ 2 క్లోజ్ అయ్యి డైరెక్ట్గా కార్బన్ బ్రష్కి వెళ్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ 3 ఏదైతే ఉందో ఈ 3ను ఈ కార్బన్ బ్రష్ కలుస్తాయి అన్నమాట. ఈ 2 టచ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ కార్బన్ బ్రష్ ద్వారా మాత్రమే నెగిటివ్ అనేది వెళ్తుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఉంది. ఎప్పుడైతే మనం సెలెక్టర్ స్విచ్ ఆన్ చేసాం ఈ కార్బన్ బ్రష్ ఈ 3 తాలూకా ఫీల్డ్ వైండింగ్ ఈ 2 కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయ్యి దీనికి వస్తుందన్నమాట. అది ఫార్వర్డ్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఈ 2 ఒకటి అవుతాయి, దీనికి నెగిటివ్ వస్తుంది. ఇదిగో చూడండి, ఇది వైండింగ్లోని మీకు ఈ 3, 4 అనేది ఫీల్డ్ వైండింగ్ అన్నాను, ఇది రోటర్ వైండింగ్ అన్నాను. 4 ఆల్రెడీ పాజిటివ్ వెళ్ళిపోయింది. మీరు ఫార్వర్డ్ డైరెక్షన్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మైనస్ అనేది ఈ 2 కనెక్ట్ అవుతాయి. అంటే ఈ 3 టెర్మినల్ ఒక కార్బన్ బ్రష్ కనెక్ట్ అవుతుంది. ఈ రిమైనింగ్ ఏదైతే కార్బన్ బ్రష్ ఉందో దీని ద్వారాగా నెగిటివ్ వెళ్తుంది. ఫార్వర్డ్ చేసినప్పుడు ఈ 2 కనెక్ట్ అయ్యి దీని నుంచి నెగిటివ్ అనేది వెళ్తుంది. అంటే ఓకే, మీకు మళ్ళీ ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నా కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ఇది మోటార్ వచ్చేసి మనకి 48 వోల్ట్ డీసీ మోటార్ అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. యాక్చువల్గా చూసారా, బ్యాటరీ 48 వోల్ట్ బ్యాటరీ, అలాగే 48 వోల్ట్ కాంటాక్ట్ స్విచ్, అలాగే 48/12 వోల్ట్ కన్వర్టర్, ఎందుకంటే మనకి లైటింగ్ కోసం వాటి కోసము, అలాగే మనకి కీ స్విచ్. యాక్చువల్గా మేము వాడే ప్రజెంట్ ఉన్న రిక్షాకి సంబంధించి 3 వీలర్కి సంబంధించి డీటెయిల్స్ అనేది నేను మీకు ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. యాక్చువల్గా ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. మోస్ఫెట్ డ్రైవ్స్లో చాలా ఉన్నాయి. 60 వోల్ట్ ఉంది, 72 వోల్ట్ కూడా ఉంది. ఓకే గైస్, లైక్, share and subscribe, and thank you for watching my video. Thank you.